ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం జ్యోతిషాంపతే నమ. ఆస్ట్రో టాక్ బై రాజన్ ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారం. అందరూ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటూ ఇప్పుడు మనం వృషభ రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. ఇప్పుడు వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితి అని చెప్పాలి. ఈ గ్రహాల యొక్క గోచారం చాలా అనుకూలమైన స్థితిలో వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకి చాలా మంచి టైం అనే చెప్పాలి వృషభ రాశి. అయితే మొదటిగా మనం డీటెయిల్గా వెళ్ళే ముందర ఒక చిన్న నోట్ అనమాట మీకు అందరికి కూడా. ఇది తప్పకుండా అందరు కూడా వినండి దయచేసి, ఎందుకంటే ఇది తెలియడం వల్ల మీకు చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. ఇది ఎందుకంటే మీకు దీనివల్ల మీరు ఇది తెలుసుకోవడం వల్ల మీరు చాలామంది మోసపోకుండా ఉంటారు. అదేవిధంగా ఒక మూఢంగా కొన్ని ఫాలో అయ్యేవి ఇప్పుడు నుంచి మీరు అది వదిలిపెట్టుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అనేది మనకి భారతదేశంలో అనాది కాలంగా మనకు జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశం ముఖ్యంగా దేని మీద ఆధారపడి ఉంటుంది? వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం అనేది ముఖ్యంగా వ్యవసాయంలో ఉన్న వారికి, ఎందుకంటే మనం ఇప్పుడైతే ఆ కాలం మారింది, చాలా మారుతూ వస్తుంది కాబట్టి చాలామంది వ్యవసాయంలో లేరు, కొంతమంది వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కాకపోతే వ్యవసాయం ప్రధానంగా ఆధారపడి ఉన్న దేశం కాబట్టి మనకి వ్యవసాయదారులకు ఎలాంటి కష్టాలు రాకూడదు, వాళ్ళకి విపత్కరమైన పరిస్థితులు ముందుగానే తెలుసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు పంటలు వేసుకుంటారనే దృష్టితోని వాళ్ళకి ఈ మెయిన్గా ఈ పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం ఎవరు ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రాసులు అంటే ఇక్కడ మీరు అనుకున్నట్టుగా మనం మనుషులకి ఈ రాశి దీన్ని ఎక్కడ కూడా పంచాంగ శ్రవణంలో తెలపడం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఈ రాశి అనేది భూమి అన్నమాట. ఇప్పుడు మనకి ఎట్లాగైతే మనకి రాసులు ఎలా ఉంటాయో అట్లాగే భూమికి కూడా రాసులు అనేవి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రాశి అంటే ఏంటి? ఒక కుప్ప అనే అర్థం కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రాసులన్నీ కూడా మనకి ఏంటంటే ఇవి స్థలాల యొక్క పేర్లుగా మనం తీసుకోవచ్చు. అంటే ఈ స్థలానికి ఇలాంటి ఉంటుంది, ఈ స్థలానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి, ఎరుపు రంగు భూమి, మంచి భూమి. సో ఆ భూమిలో ఎలాంటి పండుతాయి ఈ సంవత్సరం అనేది మెయిన్గా విశ్లేషించేది పంచాంగం. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంతకాలం మనం పంచాంగ శ్రవణం వింటూ ఉన్నాం కదా, మళ్ళీ ఇవన్నీ కూడా మన రాశులకు అన్వయం చేసుకొని వింటూ ఉన్నాం కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది 100% మీరు కరెక్ట్గా తీసుకోవడానికి లేదు. మన జాతకమే మనకి సంబంధించిన విషయం. ఎట్లాగైతే మన జాతకం యొక్క ప్రభావము మీకు నడిచే దశ, అంతర్దశ ఇవన్నీ కూడా మీకు సంబంధించిన విషయం. కాబట్టి ఇప్పుడు దీని యొక్క ఎఫెక్ట్ ఉండదా అంటే దీని ఎఫెక్ట్ మీకు ఏమాత్రం అనేది ఉండదు. అంటే ఎంతవరకు ఉంటుందంటే ఒక 10% ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీరు మనకి 2019 ఆ ప్రాంతంలో 6 గ్రహాలు మనకి దీంట్లో కలిసాయి, ధనుసు రాశిలో కలిసాయి. సో దీని యొక్క ప్రభావం మనకి దేశవ్యాప్తంగా కరోనా వచ్చి చాలా ప్రభావం అయితే పడింది. కాబట్టి ఇదేంటంటే గ్లోబలైజ్డ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఈ గ్రహాల కూటమి కానీ ఇప్పుడున్న గ్రహస్థితి అనేది మనకు ప్రపంచవ్యాప్తంగా ఏమేమి జరుగుతాయి, దాని ప్రభావం ఎలా ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చూపించడమే మనకి ఈ గ్రహాలు చూపించాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది మీరు కంపల్సరీగా మీరు ఇది దృష్టిలో పెట్టుకొని మీరు వినండి. ఇప్పుడు అయితే మీ ఇండివిజువల్ జాతకంలో మీరు ఎలా చూసుకోవాలనే విషయం మీకు ఇప్పుడు నేను చెప్తాను. శ్రద్ధగా అది మీరు వినండి, దానికి తగ్గట్టుగానే మీ జాతకంలో చూసుకోండి. ఎవరికైతే ఒకవేళ ఈ విశ్లేషణ వాళ్ళకి అర్థం కావడం లేదంటే మీరు పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఈ సంవత్సర ఫలితాలు మీకు చెప్పడం జరుగుతుంది. కాకపోతే దానికి ఒక ఫీజు అంటూ పెట్టాను, కాకపోతే చాలా నామినల్ ఫీజు పెట్టాను దీనికి. ఎందుకంటే ఈ సంవత్సరం వరకే ఫలితాలు, వేరే వాళ్ళకి వేరే లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండదు. కేవలం ఈ సంవత్సరం వాళ్ళకి ఏమేమి జరుగుతుంది అనే విషయం మటుకు చెప్తాను అన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గ్రహాల యొక్క గోచారము అనేది ఎట్లా ఉంటుందంటే ఒక ఎఫెక్ట్ మటుకే. ఎలా ఎఫెక్ట్ అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు వెళ్తూ ఉన్నాం, మధ్యలో చాలా స్టేషన్స్ వస్తూ ఉంటాయి. మనకి ఎక్కడైనా ఏదైనా తీసుకోవాలని అనుకుంటే ఆ స్టేషన్లో మనం దిగి మనం తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే
ఇప్పుడు గ్రహాల గోచారం అనేది అలాంటి ఎఫెక్ట్నే ఇస్తుంది, కానీ ప్రతి స్టేషన్తో మనకు సంబంధం ఉండదు. మనం ఎక్కడ దిగాలనుకుంటామో ఆ స్టేషన్తోనే మనకు సంబంధం ఉంటుంది. మధ్యలో మీకు అవకాశాలు ఇస్తూ ఉంటుంది. అది ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు, ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ మీరు దిగడానికి అవకాశం ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఇస్తుంటాయి. కానీ యాక్చువల్గా మీ జాతకంలో ఎలా ఉందో అలా ఇస్తుంటాయి. సరే, ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఎలా ఉంది, మనం ఇప్పుడున్న గోచార ఎఫెక్ట్ ఎంతవరకు మీకు ఒక ఒక సిచ్యువేషన్స్ ఇస్తుంది, ఎంతవరకు అనుకూలమైన స్థితిగా ఉంది అనేది మనకి ఇప్పుడు గోచారంలో ఎఫెక్ట్ మనకు తెలియడం జరుగుతుంది. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే 10లో రాహు రాబోతూ ఉన్నాడు కాబట్టి వీళ్ళకి వృత్తిలో మార్పు అనేది వస్తుంది. లాభంలో శని వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళకి లాభాలు పెరుగుతాయి అన్నమాట. అదే విధిగా వాళ్ళకి 2వ స్థానంలో గురువు వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళకి ధనము సంపాదన అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి అనుకూలమైన పరిస్థితి. అయితే ఈ సంవత్సరం అధిపతి వచ్చేసి మనకి రవి వచ్చి సైన్యాధిపతి, రవి వచ్చే రాజుగా ఉన్నాడు, అట్లాగే మంత్రి చంద్రుడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఎక్కువ ఫోకస్ ఎక్కడ ఉందంటే వాళ్ళకి జాతకంలో, జన్మ జాతకంలో ఎక్కడైతే రవి ఉంటాడో, జన్మజాతకంలో ఎక్కడైతే సింహరాశి ఏ స్థానంలో పడుతుందో దాని మీద ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. ఉదాహరణకు మీరు తీసుకున్నట్టయితే ఇప్పుడు ఒకవేళ మీరు వృషభ రాశి, వృషభ లగ్నమే తీసుకోండి, అయితే రాశిని కూడా మీరు లగ్నంగా తీసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు. రాశి అయినా లగ్నంగా మీరు సిమిలర్గా తీసుకొని చూసుకోవచ్చు, లగ్నంగా తీసుకొని కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు సింహ రాశి, ఒకవేళ మీకు వృషభ రాశి అయితే వృషభ రాశి నుంచి సింహరాశి 4వ స్థానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఇంటి పట్ల, వాహనం పట్ల, అమ్మ పట్ల, విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ అనేది ఈ సంవత్సరం అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే మీ జన్మజాతకంలో సింహరాశి ఎక్కడైతే ఉందో ఆ దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా రవి ఎక్కడ పోయి కూర్చున్నాడు అంటే ఏ రాశిలో పోయి రవి ఉన్నాడో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఉదాహరణకి 3 స్థానాలు మీకు చెప్తాను. ఎక్కడైతే మంచి స్థానాలు కావో ఆ స్థానాలు ఒకవేళ మీకు ఉంటే మటుకు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోండి. ఒకవేళ మీది కన్యా లగ్నమైనా, లేకుంటే మకర లగ్నమైనా, లేకుంటే మీన లగ్నమైన, ఈ లగ్నాల వారికి, ఈ లగ్నం వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇప్పుడు ఎవరికి మేజర్గా ఇంపాక్ట్ పడుతుందంటే వాళ్ళకి సింహరాశి అనేది 6, 8, 12 స్థానాల్లో పడిన వారికి, లేకుంటే వాళ్ళ లగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో రవి ఉన్నట్టయితే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది ఈ సంవత్సరం. కాబట్టి అంటే ప్రాబ్లం అంటే ఇక్కడ ఏం లేదు, రవి ఎప్పుడు కూడా మేలే చేస్తాడు, ప్రాబ్లం ఏం క్రియేట్ అవ్వదు. కాకపోతే కొన్ని మార్పులు చేస్తూ ఉంటాడు అనమాట, మన మంచి కోసం మార్పులు చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే శని తన 3వ దృష్టితో మనకి, అంటే ఇప్పుడు శని మీనంలోకి వెళ్తున్నాడు కాబట్టి మీనంలో నుంచి మనకి 3వ దృష్టితోని వృషభాన్ని చూస్తాడు, అంటే వృషభ రాశినే చూస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి ఏదో మేజర్ చేంజ్, వీళ్ళ శరీరం పట్ల మేజర్ చేంజ్ అనేది ఇస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళు కొద్దిగా లావుగా అయ్యే అవకాశం ఉంటుంది, లేకుంటే పూర్తిగా సన్నగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరం మీద చూపిస్తున్నాడు ఎఫెక్ట్. కాబట్టి ఏడో దృష్టి అనేది కన్యారాశి మీద పడుతుంది. కాబట్టి పిల్లల పట్ల శ్రద్ధ పెరుగుతుంది, పిల్లల విషయంలో మేజర్ మార్పు అనేది జరగడానికి ఉంటుంది. అట్లాగే మనకి ధనుసు రాశి మీద పడుతుంది కాబట్టి వీళ్ళకి ఏదో జీవితంలో మేజర్ చేంజ్ అనేది వీళ్ళు చూడబోతున్నారు, అది మటు గుర్తుపెట్టుకోండి. గురుడు కూడా చాలా అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి గురువు ఒక దృష్టి మనకి, 5వ దృష్టి మనకి తులారాశి మీద పడుతుంది, అట్లాగే 7వ దృష్టి అనేది మనకి ధనుసు మీద పడుతుంది, 9వ దృష్టి అనేది కుంభం మీద పడుతుంది. కాబట్టి ఇది కూడా వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి ఒక అనుకూలమైన స్థితి అని చెప్పాలి. మొత్తం మీద ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి చాలా లాభకరమైన సంవత్సరం అనే చెప్పాలి. అందరూ కూడా ఈ సంవత్సరంలో లాభాలు అయితే చూస్తారనమాట, వృత్తిలో మార్పు కూడా చూస్తారు, ఇంట్లో చాలా మార్పులు కూడా చూస్తారనమాట. ఇది ఈ వృషభ రాశి వాళ్ళకి ఫలితాలు. ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. నమస్కారం.